జూబ్లీహిల్స్‌కి వచ్చేసరికి అయితే బీఆర్ఎస్ పార్టీ గంటా పదంగా చెప్పడం జరుగుతుంది. 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రీజన్ ఏమై ఉంటది? రీజన్ ఏమున్నది? గతంలో కేసీఆర్ గారు చేసిన సేవలు గానీ, మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు గానీ, జూబ్లీహిల్స్ యొక్క ప్రజలు గుర్తించారు కాబట్టి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఓవరాల్‌గా పాలిటీషియన్స్‌తో కూడా తిరుగుతూ ఉండొచ్చు మీరు బహుశా నాకు తెలిసి. సో వీళ్ళ మధ్యలో కూడా కొన్ని సార్లు టాక్ నడుస్తుంటది. ఈ పార్టీ బాగుంది, లేదంటే వీళ్ళు ఇంకొంచెం బెటర్ చేస్తే. అలా ఏ పార్టీ గురించి విని ఉన్నారు మీరు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క పనితనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనాన్ని చూసిర్రు. ఆల్రెడీ ప్రజలు చెప్పుకుంటారు. 10 ఏళ్లలో రాని వ్యతిరేకత కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్లలోనే వ్యతిరేకత మూటగట్టుకున్నది. కాబట్టి 100% చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకే అమూల్యమైన ఓట్లు ఎత్తారు, గెలిపించుకుంటారు.